హలో అక్క, అన్నీ రెడీ చేసుకున్నా రేపు రావడానికి? ఏం రెడీ చేసుకోవాలా తమ్ముడు? ఏంద్రా పెద్ద కోడలు గిట్ట చేస్తాంది? ఏమైందక్క గట్ట మాట్లాడతాను? నా బిడ్డ ఏం చేసిందే? నీ పెద్ద బిడ్డకు నా కొడుకుని చేసుకున్నాడు ఇష్టం లేదట కాదురా తమ్ముడా, ఎవరిని ప్రేమిస్తాందట కాదురా అది. అరే ఏం మాట్లాడుతున్నావు అక్క? నా బిడ్డ ప్రేమించడం ఏందే? ఎవరు చెప్పిందే నీకు? ఇంకెవరు చెప్తారా? అల్లుడే చెప్పిండు. ఇన్ని రోజుల కాంచి ఏంద్రా గిట్ట డల్లుగుంటానంటే అది ఏమన్నా ప్రేమిస్తాందటని చెప్పిండు నా కొడుకు. అరే గింత పని చేసిందా అక్క? అరే నీకు ఇట్లా అనుకోలే. అది ఏమనంటే నేను చదువుకుంటా అన్నా కానీ దాని ఇంకా గింత చరిత్ర ఉన్న సంగతి నాకు కూడా అర్థం కాలేదే. ఈ రోజులలో పిల్లలు అట్నే ఉంటారు కాదురా, ఎవరి మాట వింటలేరు. ఏదో నా కోడలు నన్ను మంచిగా చూసుకుంటుందని నేను ఆశపడితే అది గిట్లా చేసింది. అరే నేను అంతా అన్నీ రెడీ చేసుకున్నా, రేపు అయ్యగారిని కూడా రమ్మన్నా, రేపు అల్లుని పిలిచి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నా. అది ఇంకే ఉన్నది అడుగుతావా అసలు గిట్ట ఏం చేసిందో? సరే తమ్ముడా, దాంతో మాట్లాడు కానీ నువ్వు కోపం తెచ్చుకొని దాని మీద చెయ్యకు నువ్వు. అక్క నా బిడ్డ అల్లుని కాకుండా ఇంకేమన్నా చేసుకుంటేదే, ఇంకేమన్నా ఆవు నేను అడుగుతా. బిడ్డ ఏందో జానా అసలు ఏం చెప్తానవే? అసలు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు అల్లుని చేసుకుని ఇష్టం లేదా? ఎందుకు నాన్న అట్లా అంటున్నావు? నాకు ఇప్పుడు చెప్తా నిజాలని. నువ్వు బాగుని పెళ్లి చేసుకోవాలని ఎవరిని ప్రేమిస్తా అని తెలిసింది. ఎవరు చెప్పారు నాన్న నీకు? బిడ్డ ఇండోల్స్ నీ నమ్మకం పెట్టుకునే నా నమ్మకాన్ని అంత నాశనం చేసినవే. అసలు ఎవడే ప్రేమించి చెప్పే మన పేరు చెప్పే. నిజమే నాన్న. నాకు ఇద్దరు బిడ్డలని, నేను పెద్ద బిడ్డ కొడుకు లెక్క తాగినా, నీ మంచిగా చదివించిన నువ్వు ఇదానే నిరూపణ చేసేది. అందుకే కదా నాన్న నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నా నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. నువ్వే నా మాట వింటలేవు. అరే నేను ఎప్పుడు అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, నేను చదువుకుంటా నౌకరి చెప్తానని చెప్పినా కానీ నేను బావని పెళ్లి చేసుకోను, నేను ఇంకొని లవ్ చెప్తానని చెప్పినా అని ఎప్పుడన్నా? నాన్న నాకు బావ అంటే ఇష్టం లేనప్పుడు బావని ఎట్లా పెళ్లి చేసుకుంటా? అదే ఎవరిని ఎందుకో ప్రేమిస్తావే నాకు అర్థం కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి బాగా నీకు పెళ్లి చేస్తానని మనం అనుకుంటుంది. అరే అన్నీ తెలిసి కూడా గిట్టం చేసినవే నాకు అర్థం కాదు. బాగా ఏం తక్కువ అని చెప్పు. ఏం తక్కువైందో నీకు తెలియదా నాన్న? ఇప్పుడు నా నోటితో నేను చెప్పాలా? బావ హ్యాండిక్యాప్డే కదా, ఆయనను పెళ్లి చేసుకుంటే లైఫ్ లో నేను ఎట్లా హ్యాపీగా ఉంటా? బిడ్డ నా అల్లుడు బంగారు రసంతోడే, వానికి ఏదో కాలు వంకర పెట్టింది దేవుడు, కానీ దేవుడు నీకు ఈ బుద్ధి వంకర పెట్టిండే. అరే మంచిగా చదువుకున్నావు కాదే, ఎక్కడ పోతుంది ఆ తెలివంతా నాకు అర్థం కాదు. గిద అనే పద్ధతి. అరే మీ అమ్మ లేకున్నా కూడా మా అక్క చిన్నప్పటి నుంచి మీ సాది పెంచి పెద్ద చేస్తే గిద అనే పద్ధతి మీరు చేసేది. మా అక్కే చిన్నప్పటి నుంచి మీరు రాకపోతే అసలు మీ భక్తులు ఎక్కడ పోయినాయి ఇప్పుడు నాకు అర్థం కాదు. బిడ్డ అని ఒక్కటి చెప్తా, నేను ప్రేమ గివాన్ని పక్కన పెట్టు. మా అల్లునికి నీకు కంపల్సరీ పెళ్లి చేస్తా, ఇదే నిర్ణయం చెప్తానా.